శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో నిన్నటి రోజున 3వ అధ్యాయం కర్మయోగం దాన్ని ప్రారంభిస్తూ అర్జునుడు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు కృష్ణునికి. కర్మ జ్ఞానము కంటే చాలా తక్కువ స్థాయి కలిగినటువంటిది. కాబట్టి నీవు నన్ను కర్మను చేయమని ఎందుకు చెబుతూ ఉన్నావు? అందులోనూ ఘోరమైనటువంటి యుద్ధం అనేటటువంటి కర్మను ఎందుకు చేయమంటున్నావు అని చెబుతూ, ఇక నీ మాటలు నాకు సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. నా బుద్ధిని చంచలంగా చేస్తూ ఉన్నాయి. నాకు ఏది శ్రేయస్సో, ఏ కర్మ చేయటం వలన శ్రేయస్సో నాకు అది అర్థం కావటం లేదు. నేను నిశ్చయించుకోలేకపోతున్నాను. నీవే నా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాకు ఏది శ్రేయస్సో అటువంటి ఒక మార్గాన్ని నిశ్చయించి చెప్పు. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహమాప్నుయాం అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు. శ్రీ భగవానోవాచ. ఈరోజు 3వ శ్లోకం. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా అనఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెబుతూ ఉన్నాడు. హే అర్జున, ఈ సాధక వర్గమునందు 2 వర్గాలు ఉన్నాయి. 2 విధాలుగా సాధన చేసి ముక్తిని పొందుతారు అనేటటువంటి విషయాన్ని నేను నీకు వెనుకనే చెప్పున్నాను. లోకే అస్మిన్ ద్విధా నిష్టా పురాప్రోక్త మయ అనగా నా చేత చెప్పబడింది. సనకాది యతులు జ్ఞాన మార్గం చేత ముక్తిని పొందుతారు. ప్రియవ్రతాది రాజులు కర్మ మార్గము చేత మోక్షాన్ని పొందుతారు. నీవు 2వ వర్గానికి చేరినటువంటి వాడవు కాబట్టి నీవు కర్మ మార్గాన్ని అవలంబించు, కర్మ మార్గాన్ని నీవు చేపట్టు అని చెబుతూ ఉన్నాడు. ఇక మనకు అర్జునుని ప్రశ్న ఏమిటి? కర్మ జ్ఞానము కంటే తక్కువైనటువంటిది, జ్ఞానము పెద్దది అన్నప్పుడు నీవు నన్ను కర్మ చేయమని ఎందుకు చెబుతూ ఉన్నావు? దానికి సమాధానం ఏమిటి అని అంటే, ఈ కర్మ చేయటంలో వస్తుంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటంలో నీకు అధికారం ఉన్నది. ఈ రాజుగా నీ యొక్క కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చెయ్యాలి, ధర్మాన్ని రక్షించాలి, దుష్టులను శిక్షించాలి, శిష్టులను సంరక్షించాలి. నీవు నన్ను ఎందుకు కర్మను చేయటంలో ప్రోత్సహిస్తూ ఉన్నావు, చెయ్యమని ప్రేరేపిస్తున్నావు అని అంటే, కర్మ చేయటంలో నీకు అధికారం ఉన్నది కాబట్టి. ఇక 2వ ప్రశ్న, రాగద్వేషములతో కూడుకున్నటువంటి క్రూరమైనటువంటి యుద్ధం అనేటటువంటి కర్మ యందు
నన్ను ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నావు, ఆ కర్మను ఎందుకు చెయ్యమని చెప్తున్నావు? దానికి సమాధానం ఏమిటి అంటే, హే అర్జున, నీవు క్షత్రియుడవు. యుద్ధము చేయటం అనేటటువంటిది నీ యొక్క ధర్మము, నీ కర్తవ్యము. కాబట్టి అది నీకు పాపకరము కాదు. కాబట్టి నీవు యుద్ధము చేసే తీరాలి. మనకు రాఘవేంద్ర స్వాముల వారు వివరణ ఇస్తూ, అస్మిన్ లోకే అంటే ఈ సాధక వర్గమునందు నిష్ఠ స్వరూప అవస్థ అంటే అవస్థానము అంటే ముక్తి, ఈ రెండు రకాలుగా ఉంటూ ఉన్నది. ఒకటి రెండు విధములైనటువంటి సాధనములచే. అవి ఏవిటి అని అంటే రెండు విధాలు ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం అని. సాంఖ్యానాం అంటే ముఖ్యంగా జ్ఞానము చేత ముక్తి పొందేటటువంటి యోగ్యత కలిగినటువంటి దేవతలకు, సనకాది యతులకు జ్ఞానయోగేన జ్ఞానోపాయము చేత జపము ధ్యానము మొదలైనటువంటి చేత నిష్ఠ అంటే ముక్తి అని అర్థం, వారికి ముక్తి. ఇక యోగినాం కర్మయోగులకు, వీళ్ళు జ్ఞానయోగులైతే కర్మయోగులకు కర్మ చేయటం చేత నిష్ఠ ముక్తి, వాళ్లకు ముక్తి అని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి రాఘవేంద్ర స్వామి వారు సుదీర్ఘంగా దీనికి వివరణను ఇస్తూ ఉన్నారు. హే అర్జున, నీవు ఈ జ్ఞానయోగులు కర్మయోగులు దేవతలు సనక సనందాదులు యతులకు జ్ఞానయోగము చేత కర్మ అని అంటే వారు కర్మలే చెయ్యరా, కేవలము జ్ఞానమే చేస్తారు? జ్ఞానము మాత్రము వలన కలుగుతుందా? మళ్ళీ కర్మయోగము చేత కర్మ వలనే నిష్ఠ అంటే ముక్తి అని అంటే వారికి జ్ఞానమే అవసరము లేదా అని అంటే, జ్ఞానయోగులైనా కర్మయోగులైనా ఇద్దరూ జ్ఞానము కర్మలను రెండింటినీ చేస్తారు. జ్ఞానయోగులు జ్ఞానము కర్మను ఆచరిస్తారు, కర్మయోగులు కర్మను జ్ఞానాన్ని ఆచరిస్తారు. అయితే ఈ తేడా ఎందుకు? జ్ఞానయోగులు కర్మయోగులు అని ఎందుకు? సనక సనందాది యతులకు జ్ఞానయోగము చేత ముక్తి, ప్రియవ్రతాది రాజులకు కర్మయోగము చేత ముక్తి అని అంటే ఇక్కడ మనకు వివరణ ఇస్తూ ఉన్నారు. సనక సనందాదులకు జ్ఞానయోగము వలన ముక్తి అని అంటే జ్ఞానయోగులు ఏమీ కర్మనే చెయ్యరు అని కాదు. వాళ్ళు కూడా ప్రతినిత్యము పూజ చేస్తారు, భోజనం చేస్తారు, అన్నీ చేస్తారు. అయితే వారి సాధనలో జ్ఞానమునకు ಹೆಚ್ಚು ప్రాధాన్యత ఉంటుంది, జ్ఞానము ప్రముఖంగా ఉంటుంది, జ్ఞానము యొక్క పాత్ర ప్రముఖమైనటువంటిది, కర్మ యొక్క పాత్ర అప్రధానమైనటువంటిది. అంటే జ్ఞాన శాతము, జ్ఞానము, జపము, తపము, జ్ఞానము ఇవి వారు ముక్తిని పొందడానికి ఉదాహరణకు అర్థమయ్యేదానికి 80%, 90% జ్ఞానము కారణమైతే ఇక 10% కర్మ, 10%, 20% కర్మ కారణమవుతుంది. అలాగే కర్మయోగులకు కర్మ 80% కారణమైతే ముక్తిని పొందడానికి జ్ఞానము 20% అవుతుంది. అందుకు ఇక్కడ జ్ఞానయోగులు కర్మయోగులు అని ఎందుకు చెబుతున్నారంటే, ఏది ఎక్కువ శాతంగా ఉంటుందో సనక సనందాదులు దేవతలు జ్ఞానమును ప్రధానంగా ఉంచుకొని వారి యొక్క ముక్తిని పొందడానికి వారి చేయు సాధనలో జ్ఞానము ಹೆಚ್ಚು శాతంగా ఎక్కువ శాతం ఉండటం వలన వారిని జ్ఞానయోగులు అంటున్నారు. అదేవిధంగా ప్రియవ్రతాది రాజులు వారు చేసేటటువంటి సాధన యందు కర్మ యొక్క శాతము ఎక్కువ ఉండటం వలన జ్ఞానము యొక్క శాతము తక్కువగా ఉండటం చేత వారిని కర్మయోగులు అని అంటూ ఉన్నారు. దానికి రాఘవేంద్ర స్వాముల వారు ఒక ఉదాహరణను కూడా ఇస్తూ ఉన్నారు.
అత్ర నీరమిశ్ర క్షీరే క్షీరశబ్దప్రయోగవతు ప్రాచుర్యాభిప్రాయేణ జ్ఞానయోగేన కర్మయోగేనేత్యేకైకోక్తిరితి జ్ఞేయం. ఇప్పుడు మనకు పాలు ఉన్నది, పాలలో నీరు మిశ్రమై ఉన్నది, నీరు కూడా కలిసి ఉన్నది. అయితే ఆ పాలయందు పాల శాతము 80% అయితే నీటి శాతము 20%. నీరు కలిసి ఉన్న దానిని పాలే అంటున్నారు కానీ నీరు అని అనటం లేదు. అదేవిధంగా జ్ఞానయోగుల సాధన యందు జ్ఞానము 80%, కర్మ 20%, కర్మయోగుల సాధన యందు కర్మ 80%, జ్ఞానము 20% ఉండటం చేత అలా చెబుతూ ఉన్నారు. ఎక్కువ శాతము పాలు ఉండి తక్కువ శాతము నీరు ఉంటే దానిని పాలు అని ఎలా పిలుస్తున్నారో అలాగా. ఇంకా ఒక ఉదాహరణ, మనకు ఒక పంచ ఉంటూ ఉన్నది, ధోవతి ఉంటూ ఉన్నది. దానిని మనము తెల్లటి పంచ తెల్లగా ఉన్నది, ధోవతి తెల్లగా ఉన్నది అంటూ ఉన్నాం. అయితే ఆ ధోవతి యందు బార్డర్ అందు అనేక రంగులు ఉంటూ ఉన్నాయి. ఏ రంగులు? పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, అనేక రకాలు ఉంటూ ఉన్నాయి. ఆ ధోవతి యందు బార్డర్ అందు వేరే రంగులు ఉన్నా దానిని తెల్లటి పంచాన్ని ఎందుకు పిలుస్తున్నారు అని అంటే, ఆ ధోవతి యందు 90% తెలుపు రంగు, ఇక 10% రంగులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి దానిని తెల్లటి ధోవతి అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా జ్ఞానయోగులు కర్మయోగుల యొక్క సాధన విషయంలో కూడా మనము అలాగే అర్థం చేసుకోవాలి. ఇక ఇంకొక అనుమానం ఏమిటి అని అంటే, ఈ కర్మ చెయ్యటము, ఆ కర్మ ఫలాన్ని పొందటము, మళ్ళీ అనుభవించటము, మళ్ళీ కర్మ చెయ్యటము, ఈ బాధనే వద్దు. కర్మనే చేయకుండా ఉంటే, కర్మ చేయకుండా ఉండటం చేత మోక్షము సిద్ధిస్తుంది అనేటటువంటి కారణము చేత అటువంటి మోక్షానికి నైష్కర్మ్యము అని చెబుతారు అని అంటున్నారు. అయితే ఇక్కడ మనకు దాని యొక్క వివరణను ఇస్తూ ఉన్నారు. కేవలము కర్మ బంధనము, కర్మ చెయ్యటం చేతనే బంధనము. ఇప్పుడు ఒక పని చేస్తే ఆ పని బాగుంది బాగలేదు అని ఎవరో ఒకరి పాజిటివ్ ఆర్ నెగిటివ్గా కామెంట్ చేస్తారు. వంట చేస్తే ఆ వంట వాడిని బాగా చేశావు, బాగా చేయలేదు, దీనికి పులుపు ఎక్కువ, ఉప్పు తక్కువ, కారం ఎక్కువ అని చెప్తారు. వంట చేయకుండానే ఉంటే ఎవడు ఏ కామెంటు చేయటమే ఉండదు కదా అని పని చెయ్యకుండా ఉండటాన్ని నైష్కర్మ్యము అని అంటారు. ఈ నైష్కర్మ్యం, కర్మను చెయ్యకుండా ఉండటం చేత ఈ నైష్కర్మ్యం అనేటటువంటి మోక్షాన్ని పురుషుడు పొందడు అని 4వ శ్లోకంలో చెబుతున్నాడు. అంటే కర్మత్యాగము మోక్షానికి హేతువు కాదు. నా కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవలము కర్మలను చేయకుండా ఉండటం చేత నైష్కర్మ్యం అనేటటువంటి మోక్షాన్ని పురుషుడు పొందడు. కేవలము నిష్కామ కర్మ చేతను కూడా, కేవలము నిష్కామ కర్మ చేత కూడా మోక్షము అసాధ్యము అని కృష్ణుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రశ్నలు 3 రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానం చేస్తూ మనకు ఇక్కడ అర్జునుని ప్రశ్నకు వికల్పములు చేసి రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానిస్తూ సమాధానం చెబుతూ ఉన్నారు. నైష్కర్మ్య రూపమైనటువంటి మోక్షాన్ని పొందడానికి
కర్మ చెయ్యరాదు అంటే అర్థాత్ కర్మను వదలాలి అని నీవు చెబుతున్నావా లేదా ఈ కర్మ అనేటటువంటిది సంసారానికి కారణమవుతుంది కాబట్టి కర్మ చెయ్యకపోతే మోక్షము లభిస్తుంది అనే నీ యొక్క అభిప్రాయమా? లేదా మూడవది కర్మణా బధ్యతే జంతు అనేటటువంటి స్మృతి ఏమి చెబుతున్నది అని అంటే కర్మ మోక్షానికి ప్రతిబంధకమవుతుంది కాబట్టి కర్మ చెయ్యరాదు అని యొక్క నీ అభిప్రాయమా అని 3 వికల్పములు 3 ప్రశ్నలను చేసి వాటికి మొదటి ప్రశ్నకు న కర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి చెబుతూ కర్మ చేయకుండా ఉండటము అనేటటువంటిది నైష్కర్మ్యం అంటే నైష్కర్మ్యం అనేటటువంటి మోక్షము లభిస్తుంది అని నీవు చెప్పటం ఉన్నది కదా, అది సరికాదు. ఎందుకంటే పురుషో నైష్కర్మ్యం పురుషో న అశ్నుతే పురుషుడు అని చెబుతూ ఉన్నాడు. అసలు పురుష శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే రాఘవేంద్ర స్వాముల వారు వివరిస్తూ ఉన్నారు. పురాణి శరీరాణి సరతి ప్రాప్నోతి ఇది పురుష ఏవ పురుష. ఈ జీవునికి పురుష అని పేరు. ఎందుకంటే పురాణి అంటే దేహములను వీడు పొందుతూ ఉన్నాడు. ఒక దేహమైన తరువాత ఇంకో దేహాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి వీనికి పురుష అని ఈ జీవునికి పేరు. కాబట్టి నీవు ఈ కర్మ చెయ్యకుండా ఉండటము అనేటటువంటిది దానివల్ల నైష్కర్మ్యము అనేటటువంటి మోక్షము లభిస్తుంది అన్నది సరికాదు. ఎందుకంటే ఈ పురుషుడు వీడికి జీవునికి శరీరములు వీడు పొందుతూనే ఉంటాడు. కాబట్టి ఈ జీవుడు ఎప్పుడూ ఏదో ఒక స్థూలదేహంతో ఉంటాడు. వాడు స్థూలదేహమో సూక్ష్మదేహమో ఏదో ఒక దేహముతో వాడు ఉంటాడు. కాబట్టి ఈ శరీరమును పొందినప్పుడు వాడు ఏ పని కూడా చెయ్యకుండా ఉండలేడు. కాబట్టి పని చేయకుండా ఉండటం వలన నీకు నైష్కర్మ్యం అనేటటువంటి మోక్షము నేను పొందుతాను అని అంటే అది సాధ్యము కాదు. ఇక నిన్ను నిష్కామ కర్మ అంటే ఏమీ అపేక్ష పడకుండా ఫలాపేక్షరహితమైనటువంటి నిష్కామ కర్మ చేయటం వలన నీకు ఇబ్బంది లేదు, తొందర లేదు. మనము ఉదాహరణకు ఒక వంట చేసి ఆ వంట బాగున్నది అని మనము ఎవరు మనల్ని మెచ్చుకోవాలి, మనల్ని ప్రశంసించాలి అని అపేక్ష పడుతూ వంట చేస్తే ఆ వంట చేసినటువంటి వాడు తిన్నవాడు ఈ వంట బాగలేదు అని అంటే అప్పుడు వానికి దుఃఖమవుతుంది. ఎవడు తిన్నా ఏమన్నా నాకేమీ అక్కర్లేదు, నా పని వంట చేసి పెట్టాను అని వాడు అలా అనుకున్న వానికి ఏ చింత ఉండదు, ఏ దుఃఖము ఉండదు. అంటే ఏమీ అపేక్ష పడకుండా నివృత్త కర్మ నిష్కామ కర్మను నీవు చెయ్యటం చేత నీకు ఏ విధమైనటువంటి తొందర లేదు. కాబట్టి నీవు యుద్ధము చెయ్యటం అనేటటువంటిది నీ కర్తవ్యము. యుద్ధాన్ని మానేస్తే యుద్ధం అనేటటువంటిది నీవు కర్మను చెయ్యకుండా ఉంటే నాకు నైష్కర్మ్యం అనేటటువంటి మోక్షము లభిస్తుంది అన్నది అసాధ్యము, అది లభించదు. అయితే నీ కర్తవ్యమైనటువంటి నీ ధర్మమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఫలాపేక్షరహితంగా నీవు చేసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి తొందర ఉండదు. ఇక నైష్కర్మ్య మోక్షము ఇది ఒకటి. ఇక రెండవ ప్రశ్న, ఈ కర్మ చేయటం అనేటటువంటిది సంసారానికి కారణం కాబట్టి నేను కర్మ చెయ్యను, నాకు మోక్షము లభిస్తుంది అని నీ యొక్క రెండవ
ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే, కర్మణాం అనారంభాత్. ఒకటే శ్లోకము ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కర్మణాం, కర్మల యొక్క అనారంభాత్, చెయ్యకుండా ఉండటం అనేటటువంటి నైష్కర్మ్యము సకామ కర్మ చేత ప్రాప్తము కానటువంటి, అంటే కోరికతో కర్మ చేసినప్పుడు అటువంటి కర్మ చేత మోక్షము లభించదు. అటువంటి మోక్షాన్ని నేను అనుభవిస్తాను అని అంటే, సంసారానికి కారణమైనటువంటి ఏవి కర్మలు లేవు అని నీ అభిప్రాయం అయితే అది కాదు. ఎందుకంటే మళ్ళీ సమాధానము పురుష శబ్దానికి ఈ జీవుడు దేహములను పొందేటటువంటి వాడు. ఒక దేహము పోతే ఇంకొక దేహము సదా జీవుడు దేహయుక్తుడై ఉంటాడు, దేహము లేకుండా ఉండడు. ఈ దేహమునందు జీవునికి కర్మలు అనాది కర్మలు అని ఉంటుంది. ఈ అనాది కర్మలు జీవుని అంటికొని వస్తూనే ఉంటాయి. మనము ఈ జన్మలో చెయ్యనటువంటి పాపకర్మలకు మనకు తెలిసి మనం ఏ పాపకర్మలు చేసి ఉండము, అయితే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. అప్పుడు మనం అంటాం ఏ జన్మలో చేసుకున్న కర్మయో అని. అదేవిధంగా ఈ జీవుణ్ణి అంటికొని ఈ దేహములు వీడు ఎన్ని మారినా ఈ దేహముతో పాటుగా వాని యొక్క కర్మలు వస్తూనే ఉంటాయి. కర్మ చెయ్యకుండా ఉన్నంత మాత్రాన, కర్మ సంసారమునకు కారణం కాబట్టి నేను కర్మ చెయ్యను, నాకు సంసారమునకు కర్మ కారణం కాదు కాబట్టి నాకు మోక్షము లభిస్తుంది అని నీవు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే నీవు ఈ జన్మలో కర్మ చెయ్యకపోయినా వెనుకటి జన్మలో కర్మలు చేశావు, అది నిన్ను అంటుకొని వస్తూ ఉన్నాయి. ఆ కర్మ ఫలములు, ఆ కర్మ సంసారానికి కారణమవుతూ ఉన్నది. అంతేకాకుండా ముందు శ్లోకంలో కూడా మళ్ళీ చెబుతాడు, జీవుడు కర్మ త్యాగం చేయటము, కర్మను చెయ్యకుండా ఉండటం అనేటటువంటిది అసాధ్యము. ముందు శ్లోకంలో వస్తున్నహి క్షణమపి జాతు తిష్టత కర్మకృతుని. ఇప్పుడు కర్మ సంసారానికి కారణం కాబట్టి నేను కర్మ చేయకుండా ఉంటే మోక్షము లభిస్తుంది అనేటటువంటి నీ యొక్క అభిప్రాయము కూడా తప్పు. ఇక మూడవ ప్రశ్న ఏమిటి అంటే, కర్మణా బధ్యతే జంతు. ఈ కర్మ మోక్షానికి ప్రతిబంధకము కాబట్టి కర్మ చెయ్యరాదు అని యొక్క నీ అభిప్రాయమా అంటే, దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు భగవంతుడు. అయ్యా, నీవు కర్మ మోక్షానికి ప్రతిబంధకం కాబట్టి నేను కర్మను చెయ్యను అని అంటే అది కూడా సాధ్యం కాదు. నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కాబట్టి నిష్కామ కర్మ చేత కూడా మోక్షము లభించదు. అంతేకాకుండా కర్మత్యాగము చేత మోక్షము లభిస్తుంది అన్నటువంటిది కూడా సాధ్యం కాదు. మళ్ళీ దానికి సమాధానం ఏమిటి అని అంటే, నచ సన్యాసనాదేవ సమధిగచ్చతి. కామ్య కర్మలను చేయకుండా ఉండటం మాత్రము చేత, అంటే నివృత్త కర్మ చేయటం చేత సిద్ధిం మోక్షాన్ని పురుషుడు న సమధిగచ్చతి పొందడు. ఎందుకంటే నిష్కామ కర్మ చేయటం చేత వానికి అంతఃకరణ శుద్ధి నిష్కామ కర్మ మోక్షానికి కారణం కాదు. నిష్కామ కర్మ వలన వాని అంతఃకరణము శుద్ధి అవుతుంది. అప్పుడు వాడు విషయ పదార్థములందు వైరాగ్యాన్ని పొందుతాడు, భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుతాడు. దానిని శ్రవణము, మననము, ధ్యానము చేసి ఈ జ్ఞాన మార్గము చేత మోక్షాన్ని పొందడానికి సాధ్యము అనేటటువంటి స్మృతి వాక్యం ఉన్నది. ఏమని? నివృత్తం సేవమానస్తు బ్రహ్మాభ్యేతి సనాతనం. ఈ స్మృతి వాక్యము కూడా ఇదే దానిని చెబుతూ ఉన్నది. కాబట్టి నివృత్త కర్మ చేత కర్మత్యాగము మోక్ష సాధన అని మనం అనుమానించకుండా, యతులకు అంటే సన్యాసులకు వీళ్లకు విహితమైనటువంటి ధర్మములు, మోక్ష సాధన
అనేటటువంటి చెబుతూ ఇక్కడ నీవు ఈ రాజుగా నీవు రెండవ వర్గానికి చేరినటువంటి వాడు. దేవతలు, సన్యాసులు, యతులు వాళ్ళు జ్ఞానము ప్రాచుర్యంగా, జ్ఞానము ప్రధానంగా కలిగినటువంటి జ్ఞానయోగము చేత వాళ్ళు మోక్షాన్ని పొందితే, నీవు ప్రియవ్రతాది రాజులైనటువంటి వాళ్ళ వర్గానికి చేరినటువంటి నీవు ఒక రాజుగా కర్మయోగము చేత కర్మ ప్రాచుర్యంగా ఉన్నటువంటి కర్మయోగము చేత నీవు మోక్షాన్ని పొందుతావు. ఏతావాత కర్మత్యాగము చేత మోక్షము నీకు లభించదు. కాబట్టి ఇంత చర్చ ఎందుకు అని అంటే, కర్మ అన్నిటికీ బంధానికి కారణమవుతూ ఉన్నది, సంసారానికి కారణమవుతూ ఉన్నది, కర్మ మోక్షానికి ప్రతిబంధకంగా ఉంటూ ఉన్నది. కాబట్టి నేను కర్మనే చెయ్యను అని అంటే కర్మత్యాగము చేత మోక్షము సాధ్యము కాదు. ఎందుకంటే కర్మ అనేటటువంటిది నీ దేహమునందు అంటికొని వస్తూ ఉన్నది. ఈడు పురుషుడు అనేటువంటి ఏదో ఒక దేహంతో ఉండి ఉంటాడు. మళ్ళీ ముందు క్షణమపి జాతు తిష్టత కర్మకృతు అని జీవుడు అనేటటువంటి వాడు ఒక్క క్షణమైనా కర్మ చెయ్యకుండా ఉండలేడు అని చెబుతున్నాడు. కాబట్టి మనకు ఇంతవరకు ఈ 4 తరువాత ఈ శ్లోకాలలో 3, 4 ఈ శ్లోకాలలో మనకు కృష్ణుడు ఏమని చెబుతూ ఉన్నాడు, తాత్పర్యం ఏమిటి అని అంటే, హే అర్జున, కర్మత్యాగము చేత మోక్షము లభించదు, మోక్ష సాధన సాధ్యం కాదు. కాబట్టి నీవు కర్మను నీవు త్యజించరాదు అని మనకు చెబుతున్నారు. ఇంకా దానిని విస్తారంగా కర్మత్యాగము, నేను కర్మనే చెయ్యను అంటున్నావు కదా, కర్మను త్యజిస్తాను అంటున్నావు కదా, అది అసాధ్యము అని 5వ శ్లోకంలో చెబుతున్నాడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.